అండి. వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు నేను తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నానండి. మాకు 31వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్‌లో మేము సెలెక్ట్ అయ్యాము. ఈరోజు మేము బయలుదేరి వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళాక ఎలా రూమ్ తీసుకున్నాం, ఎలా దర్శనానికి వెళ్ళాం అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. నా వీడియో పూర్తిగా చూడండి. మాకు 31వ తేదీ ఉదయం 3 గంటలకు దర్శనం మాకొచ్చింది. మేము 29 నాడు సాయంత్రం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బస్సులో బయలుదేరాం మేము తిరుపతికి. అదేనండి ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. మేము హైదరాబాద్ నుంచి బస్సు తిరుపతికి ఉదయం 6 గంటలకు చేర్చిందండి. మాకు రూమ్ దొరకలేదు. మేము వెంకటాద్రి నిలయంలో స్టే చేసాము. ఇక్కడ మనకు ఉండడానికి లాకర్లు ఇస్తారు. మన సామాను పెట్టుకోవడానికి, పడుకోవడానికి ప్లేస్ ఇస్తారు. ఇక్కడ వాష్‌రూమ్‌లు కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. పని వాళ్ళు ఎప్పటికప్పటికి నీట్‌గా చేస్తున్నారు. మేము ఇందులోనే స్టే చేసామండి. ఇది చాలా బావుంది. ఇప్పుడు మన వైకుంఠ ద్వార దర్శనానికి చాలామంది వస్తారు కదా! అందరికీ రూములు దొరకాలంటే దొరకవు. ఇదైతే చాలా బావుంది. ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఇది 3 అంతస్తుల్లో నిర్మించబడిన వసతి గృహం. పైకెక్కడానికి మనకు లిఫ్టులున్నాయండి. వాళ్ళైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు చూడండి. ఇదంతా ఇగ తిరుమల స్వామి వారికి వెళ్ళే మాడవీధుల్లో ఇలా అలంకరించారండి విద్యుత్ దీపాలతో. మనకు వైకుంఠం ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇక్కడ ఇది చూస్తే మనకు వైకుంఠంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రతీదీ చాలా అద్భుతంగా ఇలా లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందండి. ఒకసారి మీరు కూడా అంతా చూడండి. ఇక్కడ తూర్పు మాడ వీధిలో ఇలా ఒక అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించిన గోపురం కింద ఇలా ప్రతిష్ఠించారు. వెనక వైపున ఇలా మొత్తం పువ్వులు, పండ్లు, మొక్కజొన్న కంకులతో అలంకరించారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని ప్రతిష్ఠించారు. వాళ్ళకు ముందుగా జయ విజయులను కూడా ప్రతిష్ఠించారు. ఒకసారి చూడండి. ఇవన్నీ మొక్కజొన్న కంకులు. ఇవైతే అన్ని పుష్పాలు, రకరకాల పుష్పాలు. ఇక ఇక్కడ మనకు డ్రాగన్ ఫ్రూటు, మామిడి పళ్ళతో అయితే ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడ్డానికి. ఇలా ప్రతీదీ చాలా మనల్ని మనమే మైమర్చిపోతున్నాము. చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి మీరు కూడా చూడండి.
అవన్నీ చూసుకొని ఇలా బయటికొచ్చాక ఇట్లా వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు పుష్పాలతో చాలా బాగా అలంకరించారు. ఇది కూడా చూడండి. మనకు లోపల గర్భగుడిలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అలాగే పెట్టారు స్వామిని. ప్రతీదీ చాలా అద్భుతంగా అలంకరించారు. ఇవన్నీ చూసుకొని మేము 2 గంటలకు దర్శనానికి వెళ్ళామండి. మాకు కృష్ణ తేజ సర్కిల్ నుంచి దర్శనం ఇచ్చారు. మేము అవన్నీ చూసుకొని మాకు 4:30కు దర్శనం అయ్యిందండి. చాలా బాగా దర్శనం ఇచ్చాడు స్వామివారు.